ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు అమ్మాయి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మగారు పెద్దయ్య గారు ఒకే వేదిక మీద కలవబోతున్నారు. అసలు ఆ వేదిక పెద్దయ్య గారు అమ్మగారు కలవడానికి అన్నట్టుంది. ఆ రాఘవ్ కూడా వచ్చి నిజం చెప్పేస్తే అమ్మగారు పెద్దయ్య గారు ఇలా పొలిటికల్ మీటింగ్లా కాకుండా భార్యాభర్తల్లా కలుసుకోవచ్చు. ఆ రాఘవ ఆచూకీ చూపించాయా శివయ్య, నీకు పుణ్యం ఉంటుంది. చెప్పరా రాఘవ ఎక్కడున్నాడు? చెప్పరా చెప్పరా. ఏ రాఘవ? నాకు ఏ రాఘవ తెలీదు. చెప్పరా. మందారాన్ని రాఘవని మీరు బంధించారని నాకు తెలుసు. మర్యాదగా రాఘవ ఎక్కడున్నాడో చెప్పు. రాఘవ ఎక్కడున్నాడో చెప్తే జీవన నన్ను చంపేస్తాడు. చెప్పు చెప్పు చెప్పు. నాకేం తెలీదు, నాకేం తెలీదు. చెప్పు 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 చెప్పరా చెప్పు. చెప్పరా. వద్దు వద్దు, చెప్తాను చెప్తాను చెప్తాను. వద్దు చెప్తాను. చెప్పు. ఎక్కడా రాఘవ? ఎక్కడ చెప్పరా. రాఘవని జీవన్ బంధించాడు. ఎక్కడ బంధించాడు? ఈ విషయం నేను మీకు చెప్పానని జీవన్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు సార్. అంతకంటే ముందే నేను ఆ జీవాన్ని చంపేస్తాను రా. చెప్పు రాజు. అమ్మాయి గారు, రాఘవ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఏమంటున్నావు రాజు? అవునమ్మాయి గారు, నేను రాఘవం తీసుకురావడానికి వెళ్తున్నాను. బస్తీలో అందరి ముందు రాఘవ్ చేత నిజం చెప్పిస్తాను. అదే గనక జరిగితే నాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరూ ఉండరేమో రాజు. అదే జరుగుతుంది అమ్మాయి గారు. సరే రాజు, మేం బస్తీకి బయలుదేరుతున్నాం. బస్తీలో నువ్వు రాఘవన్ తీసుకొచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే అమ్మాయి గారు. బాబా, రాఘవ్ మాకు దొరికిన ప్రతిసారి ఏదోలా మిస్ అవుతూనే ఉన్నాడు. ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా చూడు బాబా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రాఘవన్ మిస్ అవ్వకూడదు. బస్తీలో భూమి పూజ అయ్యేలోపు రాఘవన్ తీసుకెళ్ళాలి. రాఘవన్ పెద్దయ్య ముందు నించోబెట్టి జీవన్ గాడి అంతు చూడాలి. ఎలా అయినా ఈ కాంట్రాక్ట్ మనమే దక్కించుకోవాలి జీవన్. ఈ ఒక్క కాంట్రాక్ట్ వల్ల 500 కోట్లు సంపాదించొచ్చు. అందులో 20% మీకు. తప్పకుండా ఈ కాంట్రాక్ట్ మనమే చేస్తున్నాం. కాకపోతే ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ రావాలంటే ముందు హెల్త్ మినిస్టర్ ఎవరో కన్ఫర్మ్ అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వాల్సిందే హెల్త్ మినిస్టర్ రాజన్. మనకంత టైం లేదు జీవన్. హెల్త్ మినిస్టర్ అంటే అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం టెండర్ వేశారంటే మనకి దక్కుతుందని నమ్మకం లేదు. మరేం చేయమంటారో మీరే చెప్పండి. ఏం లేదు జీవన్, నువ్వు ఏదో ఒకటి చేసి ఈ ఫైల్ మీద సీఎం చేత సంతకం చేయిస్తే చాలు. ఎలాగూ సీఎం గారి అక్క మేనలుడు నీకు పరిచయం ఉన్నవాళ్లే అన్నావు కదా, వాళ్లతో చేయిస్తే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా మన పని మనకి హ్యాపీగా అయిపోతుంది.
విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, సూర్యప్రతాప్ 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 గారికి జై. థ్యాంక్ యూ సూర్య. వెయిట్ మేడం, వెయిట్ కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. హలో మిస్ మాధవి గారు, మా నాన్నగారు సీఎం అయింది ఆ ఎమ్మెల్యే సపోర్ట్ వల్లే. మా నాన్నగారు ఇక్కడికి వచ్చిందే ఆవిడ కోసం. ఆ విషయం మా నాన్నగారికి తెలుసు, మీకే తెలియదనుకుంటా. అడ్డు తప్పుకోండి. వరి వల్లే బియ్యం వచ్చాయని వరిని వండుకొని తినలేం కదా మేడం. దేని ఇంపార్టెన్స్ దానికే ఉండాలి. అసలు ఆవిడెవరో తెలుసా మీకు? రూపా, ఒక గవర్నమెంట్ అధికారితో ఇలాగైనా బిహేవ్ చేసేది? ఇట్స్ ఓకే సార్. మేడం మీరు కానివ్వండి. నా మాట మన్నించినందుకు థ్యాంక్ యూ సూర్య. సార్, మీరు సీఎం అవగానే ఇలా మా బస్తీకి రావడం, మాకు విరూపాక్షమ్మ గారిచ్చిన మాట ప్రకారం స్కూలు నిర్మాణానికి భూమి పూజ చేయాలనుకోవడం అంతా ఒక కలలా ఉంది. ఇదంతా మా విరూపాక్షమ్మ దయ వల్లే జరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది సార్. సీతమ్మ లాంటి విరూపాక్షమ్మ ఇచ్చిన మాట కోసం మా వైపు నిలబడ్డారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం మీ వైపు నిలబడ్డారు. మిమ్మల్ని సీఎంగా నిలబెట్టారు. విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, విరూపాక్షి గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై. ఏంటి రంగన్న మీరు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకి సీఎం అయ్యే అర్హత ఉంది కాబట్టి ఆయన సీఎం అయ్యారు. ఈ బస్తీకి స్కూల్ అవసరం కాబట్టి భూమి పూజ చేయబోతున్నారు. మీకు సేవ చేయటం మా బాధ్యత, మా గొప్పతనం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.